తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులను హెచ్చరించారు కేసీఆర్. ఎన్నికల ముందు చిలిపి పనులు, పిచ్చి చేష్టలు చేయొద్దని, ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలతో సామరస్యపూర్వకంగా మెదలాలని సూచించారు. తలబిరుసుతనంతో వ్యవహరిస్తే ఓటమి తప్పదని హెచ్చరించారు. గతంలో అహంకారం ప్రదర్శించడం వల్లే జూపల్లి ఓటమి పాలయ్యారని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి సోమ భరత్ కుమార్ను సమన్వయకర్తగా నియమించినట్లు కేసీఆర్ చెప్పారు. మీ అందరికి పదే పదే నేను ఒక మాట చెప్పిన, పూర్తిగా దారి తప్పిన వాళ్ళు తప్ప మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీకే సీట్లు వస్తాయి. అందరికీ మీరంతా విజయం సాధిస్తారు అని ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రతిసారి నేను ప్రకటించింది. ఈ 4, 5, 6 తప్ప, అది కూడా విధిలేని పరిస్థితులలో మార్చుకున్నటువంటి తప్ప మళ్ళీ మీ అందరికి అవకాశం రావడం అనేది నాకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉంది. ఎవరికైతే అవకాశం రాలేదో మ్యాక్సిమం ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా చెప్పినాం. మీరు కూడా తొందరపడే అవసరం లేదు. ఎమ్మెల్యే సెలెక్ట్ కావడం మాత్రమే ఫైనల్ కాదు, ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పినాం. చాలా చోట్ల మనం మార్చుకున్న చోట కొన్ని విచిత్రమైన సందర్భాలు, వేములవాడలో మనకు మార్పు అవసరం లేకుండా వాస్తవానికి ఉన్న ఎమ్మెల్యేనే గెలిచేవాడు, రిపోర్ట్స్ అన్నీ అదేవిధంగా ఉండే. కానీ అతని మీద ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కు వల్ల మనం మార్చుకొని అక్కడ వేరే అభ్యర్థులు పెట్టుకున్నాం. మంచి సర్దుబాటు కూడా జరిగింది. నేను కూర్చోబెట్టి మాట్లాడితే వారు కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అట్లానే మన కోవా లక్ష్మి గారికి లాస్ట్ టైం కొద్ది 140 ఓట్లలో ఓడిపోయినటువంటి సీట్ అది. అప్పుడే పోవాల్సింది కాదు, కానీ అక్కడ వేరే శాసనసభ్యులు వచ్చి మనకి జాయిన్ అయినా ఫైనల్గా బాగా రానప్పుడు ఆత్రం సక్కు గారికి నేను పర్సనల్ నుంచి రిక్వెస్ట్ చేశాను, మీరు ఇదే అనుకోవద్దు, దయచేసి ఇంకా వేరే చాలా అవకాశాలు ఉంటాయి, వారు కూడా అక్కడ సర్దుబాటు చేసుకోండి. ఇట్లా చాలా వరకు సీట్లలో మనం పెద్ద గొడవ లేకుండా, హడావులు లేకుండా కూడా సర్దుబాటు కూడా చాలా చక్కగా విజయవంతంగా చేసుకోగలిగినాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా అంటే, అభ్యర్థులకు వెళ్ళే వాళ్ళకు మన అందరికి కూడా దయచేసి ఉండాల్సినటువంటి సంస్కారం, హ్యూమిలిటీ ఏంటంటే, మన ప్రజల్లోకి పోయే దండం పెట్టి ఓటు కావాలని అడుగుతాం, అన్ని వాళ్ళకి పోతాం. కొంతమంది వ్యక్తులు ఏదైనా మంచి చెడ్డ ఉంటాయి రాజకీయాలన్న తర్వాత, అందరం ఉప్పు కారం తినే శరీరాలే కాబట్టి కొన్ని ప్రకోపాలు ఉంటాయి. మన వాళ్ళే కొంతమంది అడుగుతారు, కొంతమంది గురుగుతారు. నంబర్ 1 స్టెప్ దయచేసి దాన్ని మిటిగేట్ చేయడానికి అందరికంటే ఎక్కువ కార్యక్రమం ఎక్కువ జరగాల్సింది అభ్యర్థుల తరపుంది. మీరే చేయాలి. మీరు కొంచెం కోపాలు తీసేసుకొని ఏదైనా ఉన్నట్టయితే కూడా పోయి చిన్న కార్యకర్త అయినా ఆయన ఇంటికి పోయి కూర్చొని, తమ్ముడు నాతో ఏమైంది, దయచేసి మనం సర్దుకుపోదాం అని చెప్పి ఆలోచన చేసి ఆ ప్రయత్నం మీరు చేస్తేనే మీకు తెలుస్తుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మినిమం పాటించాల్సినటువంటి. ఇక దీనికి సంబంధించి మనకు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏదైతే విడుదల చేశారో దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. దీనిపై స్పందించడానికి అంది సత్యం గారు, వీరితో పాటుగా బండారు రామ్మోహన్ గారు. వీరి స్పందన, బీఆర్ఎస్ మేనిఫెస్టోకి సంబంధించి వీరి స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంది సత్యం గారు సార్, నమస్తే. నమస్తే. చెప్పండి సార్, బీఆర్ఎస్ మేనిఫెస్టో అయితే విడుదల చేశారు, దీనిపైన మీ స్పందన ఏ విధంగా ఉంది? 4.5 సంవత్సరాలు ఏ పార్టీ పాలసీ ఏ విధంగా ఉన్నా ఎలక్షన్ మేనిఫెస్టోలో సహజంగానే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండటం అనేది సహజం. తీవ్రంగా ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడినప్పటికీ కూడా ఎలక్షన్కి వచ్చేవరసరికి వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేయక తప్పడం లేదు. అట్లనే వెల్ఫేర్ స్కీమ్స్ అనుకూలంగా నేను ఒక పొలిటికల్ ఎకానమీ ఎనలిస్ట్గా వాటిని సపోర్ట్ చేస్తా.
ఎందుకంటే ఇవాళ మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత మార్కెట్లో ఉండే బెనిఫిట్స్ అన్ని రిచ్ క్లాసు పోతున్నాయి. బాటం లెవెల్ ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాగో మార్కెట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ రావట్లేదు. ఈ పేరునైనా రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వాలు ఈ మేనిఫెస్టోని విడుదల చేసి ఇవాళ ప్రజలకు కొనుగోలు శక్తి పెంచడానికి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా తెలంగాణ లాంటి రైతు బంధు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క అమెరికాలో అయిన ఖర్చులో 50% సబ్సిడీ భరిస్తుంది అమెరికన్ గవర్నమెంట్ అమెరికా రైతులకు. అయినా వ్యవసాయం ఇష్టం లేక రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలు తగ్గిపోయింది. ఇక్కడ తెలంగాణలో మన వ్యవసాయం నిలబెట్టుకోవటానికి దీన్ని రైతు బంధుని వెల్ఫేర్ యాక్టివిటీ అనడానికి కూడా లేదు. ఇది ఇన్పుట్ ఇన్ ప్రొడక్షన్, ఖచ్చితంగా ఇది ఉత్పాదకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు బంధు 10,000 నుంచి 12,000, 14,000, 16,000 పెంచుతామని ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 5 ఏళ్లలో 16,000 అవుతుంది అని. కాబట్టి సంవత్సరానికి 1000 చొప్పున పెరిగితే 16,000 అవుతుంది 5 ఏళ్ళు ముగించే వరకల్లా. ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధర అమలు చేసే దగ్గర ప్రభుత్వం బాధ్యత తీసుకోలేకపోతుంది. ప్రైవేటు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అక్కడ గ్యారెంటీ లేదు. కాబట్టి ఇక్కడైనా రైతులను ప్రొటెక్ట్ చేయడానికి ఖచ్చితంగా రైతు బంధు పెంచడం అనేది అవసరం. తర్వాత రెండో అంశం, ఇవాళ అట్లాగే ఈ ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి 2,000 నుంచి 3,000 పెంచుతాం అంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీని, తర్వాత నిన్నగాక మనం చూసాం ఆకలి సూచిలో మన దేశం దిగజారిందని, ఈ 10 ఏళ్లలో మరొక 10 పాయింట్లు దిగజారిందని. అంటే పంట పండిస్తున్నాం, జీడిపి పెరుగుతుంది అంటున్నాం, కానీ ప్రజల ఆకలి సూచి మాత్రం పెరుగుతూ ఉంది. దీన్ని మీట్ కావటానికి, పోషకాహారం లభించడానికి ఖచ్చితంగా నెలకు 2,000 నుంచి 3,000 పెంచడం కూడా అవసరమే. తర్వాత ఇవాళ అన్నిటికీ మించి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తిలో మార్పు వస్తే దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈజీగా అగ్రికల్చర్ లేబర్కు, దాంట్లో పనిచేసేటువంటి వర్కర్స్కు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రైతులతో పాటు. మరెక్కడైనా ఐటీల్లో ఇంకొక దగ్గర బెనిఫిట్స్ వస్తే పెనట్రేట్ అవుతాయో కాదో కానీ వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఖచ్చితంగా బాటం లెవెల్కు పెనట్రేట్ అవుతాయి. అట్లాగే ఇవాళ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఏదైనా బై ఇయర్ వైజ్ పెరుగుకుంటా పోతాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇది చాలా మంచి పరిణామం. ఒక్కపాలే ఓట్ల కోసం 10,000 నుంచి 16,000 అనకుండా ఎవ్రీ ఇయర్ ఇవి ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి చెప్పారు. అట్లాగే అగ్రమంలో ఉన్నటువంటి పేదలకు 119 గురుకుల పాఠశాలలు పెడతామంటున్నారు. తర్వాత ఇంకొకటి కూడా చేసి ఉంటే బాగుండేది, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ మరి అక్రిడేషన్ ఉన్నటువంటి వాటికైనా ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అది నెమ్మదిగా అందరికి వర్తించేటువంటి అవకాశం ఉంది. అక్రిడేషన్కి విద్యా సంస్థలు పోయే అవకాశం ఉంది. దానివల్ల విద్యా సంస్థల యొక్క క్వాలిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టో కానీ లేదా మరేదైనా పార్టీ మేనిఫెస్టో కానీ అమలు చేయదగ్గగానా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. అమలు చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే ఎవ్రీ ఇయర్ కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ తెలంగాణ బడ్జెట్ కానీ 10% ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి అవుట్లే. అవి అప్పులు చేస్తారా, రెవెన్యూ పెంచుతారా, ఏదో విధంగా మొత్తం మీద 10% ఎక్కువ ఖర్చు చేస్తూ పోతున్నారు. మన తెలంగాణ బడ్జెట్ 2,90,000 కోట్లు ఉంటే మరొక 29,000 కోట్లు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో పెంచితే ఆ 29,000 కోట్లతోటి ఇవాళ కొత్తగా ఏదైతే హామీ ఇస్తున్నారో ఆ పథకాలన్నీ కూడా అమలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని అమలు చేయాలి. ప్రజలకు రాజకీయ పార్టీలు పోటీపడి ఈ ప్రణాళికలు ప్రకటిస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. ఓట్ల కోసమైనా లేదా ప్రభుత్వం అధికారాలు రావటమైనా కనీసం ఈ పేరు మీద ప్రజలకు బెనిఫిట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోని అమలు జరుగుతాయన్నటువంటి నమ్మకంతో ఓటింగ్ చేస్తే మంచిగా ఉంటుంది. ప్రైవేటుగా ఓటుకు 4,000, 5,000 అవి తీసుకొని ఓటు చేస్తే ఈ కోరికలు తీరవు. ప్రభుత్వాల మీద ప్రెజర్ పెంచలేరు. కాబట్టి హామీలు అమలు చేయాలంటే ప్రజలు నీతివంతంగా ఓటు చేస్తే ఆ విధంగా అమలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు గతంలో అమలు చేసిన పథకాలన్నిటిని కూడా ఇంక్రీజ్ చేస్తూ మేనిఫెస్టోని ప్రకటించారు. ఎందుకో కానీ మహిళలకు ఇచ్చే సహాయం పెంచుతామన్నారు కానీ మరి కర్ణాటకలో బాగా పాపులర్ అయినటువంటి ఉచిత ప్రయాణం అటువంటిది అమలు చేయలేదు. కానీ మరి ఆయన కన్సెషన్ ఇస్తుండొచ్చు. ఏదేమైనా మొత్తం మీద ఇవాళ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ విధంగా
మరింత ప్రజా అనుకూల మేనిఫెస్టో ప్రకటించడం అనేది ఒక ఎకనామిక్ స్టూడెంట్గా ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇది మిగతా వాళ్ళు కూడా పోటీ పడేందుకు దారితీస్తుందని నాకున్నటువంటి నమ్మకం. ఇలా పోటీ పడితేనే ప్రజల సంక్షేమం పెరుగుతుంది. అలా పెరిగితేనే ఇవాళ ఉన్నటువంటి స్టాగ్నేషన్లో ఉన్నటువంటి ఎకానమీలో కొనుగోలు శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఉచితాలు అంటారు. ఇలా ఉచితం 1/6 ఉచితం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెల్త్ అంతా కాన్సన్ట్రేషన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది అవసరమైనటువంటి ఖచ్చితంగా ప్రజలకు ఇవి అనుకూలమైనటువంటి విధానాలు అవలంబిస్తే మంచిగా ఉండేది. కానీ మార్కెట్లో మేము అనుకూలంగా చేస్తామంటే ప్రభుత్వం చేతిలో మార్కెట్ లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మార్కెట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో మార్కెట్ని అదుపు చేసేటువంటి శక్తి ఎక్కడుంది? డీజిల్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, రోజువారీ కూరగాయల ధరలు కానీ, ఇటు పప్పు ఉప్పుల ధరలు కానీ ఇవన్నీ కంట్రోల్ చేయలేకపోతుంది. ఎందుకంటే వాటి ఓపెన్ మార్కెట్ నిర్ణయిస్తుంది. అక్కడ సహాయం చేయలేకపోయినా ఈ రూపంలో సహాయం చేస్తే ప్రజలకు కొంతలో కొంత మేరకైనా రిలీఫ్ ఇస్తుంది. ఇది మంచి పరిణామం అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అలాగే సార్, ఇంకొకటి, ప్రజలకు హామీలు అయితే ఇస్తున్నారు, లక్షల్లో ఇస్తున్నారు, అదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇలా హామీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ పరంగా ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుంది? అంటే ఇదంతా ఎటు చూసినా ఇతర పార్టీల వాళ్ళైతేనేమి ఎవరు మాట్లాడుకున్నా ఏ విధంగా ఉంటుంది? కొందరు న్యూస్ చూస్తున్నప్పుడు కూడా ఇలాంటి హామీలు విన్న తర్వాత వాళ్ళదేముంది, మేనిఫెస్టోలు విడుదల చేస్తారు, లక్షల్లో ఇస్తారు అని చెప్తారు, కానీ ఇదంతా కూడా ప్రజలపైనే రుద్దుతారు, ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసే కదా, మనది మనకే ఇస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఇవాళ ప్రజల దగ్గర వసూలు చేసేది నిజమే, కానీ ప్రజల దగ్గర వసూలు చేసేదైనా ప్రజలకు చేరితే దాన్ని అప్రిషియేట్ చేయాలి. ప్రభుత్వం వసూలు చేసినటువంటి పన్నులు మరెక్కడో డెవలప్డ్ రీజియన్లను డెవలప్డ్ వ్యక్తుల కోసం అటువంటి వాటికి ఖర్చు చేసినప్పుడు ప్రజలు నష్టపడతారు. ఒకసారి ఒక ఎకనామిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, బెనిఫిట్ ఆఫ్ పే. అది ఎవరికి ఎక్కువ ఉండాలంటే ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ కన్నా ప్రభుత్వం చేసేటువంటి బెనిఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ సమర్థనీయం. కాబట్టి వాటిని అమలు చేసుకున్నటువంటి బాధ్యత, ప్రజలు ఒత్తిడి తెచ్చేటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ఏ ప్రభుత్వం కూడా ప్రజా అనుకూల విధానాలు అవలంబించడానికి వెనకడుగు వేస్తూ ఉంటాయి, సాధ్యమైనంత వరకు పొదుపు చేయాలనుకుంటాయి. కానీ ప్రజల ఒత్తిడి ఉంటే, ప్రజల ఆర్గనైజేషన్స్ అంటాం, వాటిని ప్రజల గ్రూప్స్ అంటాం, ఈ ప్రజల గ్రూప్స్ బలంగా ఉన్నప్పుడు అమలు చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెవెన్యూ పెరుగుదల అనేటువంటి ప్రభుత్వాలు వద్దన్నా వదులుకునేటువంటి స్థితులు లేవు. ఇవాళ ఎక్సైజ్ రాబడి దరిదాపు తెలంగాణలో 40,000 కోట్లు వచ్చే స్థితికి చేరింది. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ప్రభుత్వకు వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రజల అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ఈ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రెజరైజ్ చేస్తే, ఇందులో ప్రజలే కాదు మీడియా కూడా చాలా ప్రెజరైజ్ చేయగలుగుతుంది. కాబట్టి అలా ప్రెజర్ బిల్డప్ చేస్తే ఏ ప్రభుత్వం అయినా ఖర్చు చేయాల్సిందే, అనుకూలంగా వ్యవహరించాల్సిందే. కనీసం ఆ కాన్సెషన్ అన్న ప్రజలకు దక్కుద్ది ఈ ఎన్నికల మేనిఫెస్టో పేరు మీద. ఉచితాలు అంటే ఉదాహరణకు తమిళనాడు ఎలక్షన్లో టీవీలు ఇస్తాం, మిక్సీలు ఇస్తాం, అటువంటి ఇప్పటివరకు ప్రకటించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కానీ లేదు. దాన్ని మెచ్చుకోవాలి. కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో అన్ని కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఎక్కువ ఉన్నాయి. 1-2 ఉన్నా అది వెల్ఫేర్ ని ఇంక్రీజ్ చేయడానికి, ప్రజల సస్టైనబిలిటీ, కనీసం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణాన్ని పెంచడానికి అవి ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ మంచి పని చేసిందని నేను అనుకుంటున్నా. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మరొకరు రాజకీయ విశ్లేషకులు అయితే రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. బండారు రామ్మోహన్ గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు బీఆర్ఎస్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళదే కాపీ కొట్టారు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అంతే సత్యంగానే నేను చెప్పాల్సిన విషయాలు చాలా వరకు చెప్పేశారు. పూర్తిగా వారితో ఏకీభవిస్తున్నాను. నేను కూడా ఒక రైతు పక్షపాతిగా, పేదల పక్షపాతిగా, సోషలిస్ట్ గా. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతున్న కొద్దీ ఈ పథకాలు పెంచాల్సింది. అనుచిత ఉచితాలకు తేడా కూడా వారు చెప్పారు. అనుచిత ఉచితాలు అన్నిటి కూడా తమిళనాడులో ఇచ్చేదని కూడా చాలా వరకు అవి జరిగినాయి. అక్కడ కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అనుచిత ఉచితాలు చాలా ఉన్నాయి. మన పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని ఇస్తున్నారు అనుచిత ఉచితాలు అట్లా కూడా. కనుక ఇక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీ వీరిది బాగా కాపీ కొట్టిందా, కాంగ్రెస్ పార్టీని వీరు కాపీ కొట్టారంటే మొదలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాపీ కొట్టింది కదా. మనం చూసాం కదా, 10,000 రూపాయలు రైతు బంధు ఎకరానికి 2 విడతలకు 5,000 ఇస్తే 15 చేస్తామని వాళ్ళే అన్నారు కదా. కానీ 16 చేస్తామని చెప్పి ఒకేసారి 16 చేస్తామని కేసీఆర్ గారు లేదు. వచ్చేసారి 2024 మార్చి తర్వాతనే, ఈ బడ్జెట్ లో లేదు,
అవును. బడ్జెట్ లో కేటాయించిన విషయాలు అబద్ధాలు చెప్పలే కేసీఆర్ గారు. 2024 మార్చి తర్వాత వచ్చే బడ్జెట్ లో ఇప్పుడు రేపు డిసెంబర్ లో 12,000 ఇవ్వరు, 10,000 ఇస్తారు. రేపు ఓకే. వచ్చే బడ్జెట్ లో మాత్రం ఖచ్చితంగా 12,000 ఇస్తారు. ఆ తర్వాత సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున పెంచుకుంటారు. ఒకటి. రెండోది ఏంటంటే రుణమాఫీ కంటే రైతు బంధు కరెక్ట్ అంటారు. ఎప్పుడు కూడా రుణమాఫీ పరపతిని దెబ్బతీస్తుంది. అట్లా కూడా దానికి కూడా వాదనలు ఉన్నాయి. ఉదాహరణకి ఏంటంటే కార్పొరేట్లకు 44 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే దాన్ని రైట్ ఆఫ్ ఎట్లా అంటారు? పేదలకు రుణమాఫీ చేస్తే, మన రైతులకు రుణమాఫీ చేస్తే మాఫీ ఎందుకు అంటున్నారు అనే వివాదం కూడా ఉన్నది. కానీ నేనేమంటున్నానంటే రైతు బంధు రుణమాఫీ కన్నా మంచి పథకము. రైతు బంధు రుణమాఫీ ఎందుకు వద్దంటున్నానంటే రుణమాఫీలో పరపతి పోతుంది. గతంలో చాలా మంది ఇప్పుడు అదే జరుగుతుంది. ఎంత రుణం తీసుకుందాం, రుణం తీసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఒక రైతును, ఇప్పటి వరకు నాకు ఇంత రుణమాఫీ సరిగ్గా కడతా, నేను నాకు నష్టమే కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మంచి పని జరిగింది. రుణమాఫీ కాకుండా ఎవరైతే సరిగ్గా కడతారో వాళ్ళకు 5% వడ్డీ రాయితీ, ఇతరత్ర రాయితీలు ఇచ్చేవాళ్ళు. అది సరైనది అంటున్నాడు. నిజంగానే సరైన విధంగా రైతులు రుణమాఫీ పోకుండా మన పరపతి నిలబెట్టుకొని కడతారో వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, ఎగబెట్టే వాడికి. కనుక అది సరైనది కాదు. కనుక రుణమాఫీ గతంలో 2 లక్షలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే 1 లక్ష రూపాయలు మాత్రమే చేస్తారని 5 ఏళ్ళు ఆగి మొన్నటి వరకు చేయకపోయినా కూడా ఓపిక పట్టారు ప్రజలు. అందుకనే ఇక్కడ అనుచిత ఉచిత హామీలు ఎవరు ఇచ్చినా కూడా ప్రజలు ఏది నమ్మాలో అది నమ్ముతున్నారు, ఎవరికి ఇవ్వాలి అది ఇస్తున్నారు. అందుకని మనకు ఆపద్ధర్మ పథకాలు ఎప్పుడు ఫెయిల్ అవుతాయి. ముఖ్యంగా చూడండి, మీరు ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తా ఉన్నారు. అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయభాస్కర్ రెడ్డి గారు 1 రూపాయి కిలో బియ్యం ఇచ్చి చూపించారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఈ రూపాయి కిలో బియ్యం ఆపద్ధర్మ పథకం 2 రూపాయల కిలో బియ్యం ఉంటుందని అటు గెలిపించారు. అంతేందుకు 2018లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తాను. కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్, అప్పుడు టిఆర్ఎస్ కదా, 1 లక్ష మాత్రమే చేయగలుగుతాం, ఆచరణ సాధ్యమైంది అన్నారు. అంటే 1 లక్ష రుణమాఫీని గెలిపించారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు చూడండి, పసుపు కుంకుమ అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు ప్రవేశపెడితే తీసుకున్నారు. కొద్ది రోజులు వచ్చింది, కొద్ది నెలలు వచ్చింది. అయినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. అందుకని ఆపద్ధర్మ పథకాలు గెలిపిస్తాయని ఆశ పెట్టుకుంటే తప్పు. ఇక మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. కాంగ్రెస్ పార్టీయే టిఆర్ఎస్ కాపీ కొట్టింది. ఉదాహరణ 4 ఉన్నాయి. ఒక్క మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతావన్నీ కూడా రైతు బంధు కానీ ఇతరత్ర పెన్షన్ పెంచడం కానీ వేలం పాట రాజకీయాలు అయిపోయినాయి. 2 నుంచి 4 అన్నారు, ఈయన 3 అంటున్నారు. 5 చేస్తా, ఇప్పుడు 5 చేస్తా అంటున్నారు. ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ 4 ఏళ్ల తర్వాత 5 అంటే సరిగ్గా 2029 నాటికి 5,000 చేరుతుంది పెన్షన్. కానీ ద్రవ్యోల్బణం పెరుగుతున్న సందర్భంలో పేదలకు ఇచ్చేవన్నీ వ్యర్థం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం చెప్పినా అధికార పక్షం చెప్పినా ఈ హామీలన్నీ ఆచరణ సాధ్యమైన ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పూర్తిగా భావిస్తున్నాను. నెంబర్ 1. రెండోది కూడా గతంలో విమర్శ ఉండేది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడానికి చాలా మంది విమర్శించారు. నేను స్పష్టంగా చెప్పిన, గ్రామాల్లో డబ్బు ఆడితేనే, ఇప్పుడు మీరు చూడండి, డబ్బు బాగా ఉన్నవాడికి డబ్బు వస్తే వాడు ఖర్చు పెట్టాడు, రోజు ఖర్చు పెట్టేది తక్కువ, కానీ వాళ్ళ మీద ట్యాక్స్ వచ్చేది కూడా తక్కువే. కానీ పేదవాడు అప్పుడు 250 రూపాయల పెన్షన్ ఉండి 50 రూపాయల పెన్షన్ తీసుకున్న ఒక పేదరాలు ఆ 50 రూపాయలు ఒక్క పూటలో ఖర్చు పెట్టేస్తారు. దాని మీద ట్యాక్సెస్ వస్తాయి. మీరు చూడండి, ఏది కొనుక్కునే ట్యాక్స్ వస్తుంది, ఆహార వస్తువుల నుంచి మొదలుపెట్టి. అందుకని నేను అంటే పేదల చేతిలో డబ్బులు ఆడితే ఆ డబ్బులు మార్కెట్లోకి పోతే దాని ద్వారా మళ్ళీ గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే, మీకు ఎందుకు పేదలు అంటున్నానంటే, వ్యవసాయ కార్మికులు కానీ వ్యవసాయం బాగుంటే అన్ని బాగుండనట్టే. నేను కొంచెం కంప్యూటర్లో వీక్. మనకు ఐటీ ఉత్పత్తులు అంటారు. ఐటీ ఉత్పత్తులు మనకు వస్తువు కనపడదు, కాగితాల మీద ఉంటుంది, దాని లేకుండా కంప్యూటర్లో ఉంటుంది. కానీ ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు మన కళ్ళకి కనపడుతుంటాయి కదా, ఇవి వాడుకుంటుంటాం కదా మనం. కనుక వ్యవసాయ రంగంలో ఇప్పటికి కూడా, ఎప్పుడో గాంధీ గారు భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందన్నాడు, ఇప్పటికి కూడా భారతీయ ఆత్మ గ్రామాల్లోనే ఉంది, రైతుల్లోనే ఉంది అని నేను అంటున్నాను. అందుకని రైతులకు 60% మంది రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వ్యవసాయం మీద ఆధారపడతారు. 100కి 90 మంది రైతులు ఇవాళ రేపటి కూలీగా మారుతున్నాడు. దానికి కారణం ఏంది? వ్యవసాయ ఉత్పత్తులు సరైన ధర లేకపోవడం. నేనేమంటున్నాను, రైతు బంధు ఎంత సరైందో ఇంకొక పని కూడా చేయాలని నేను కోరుతున్నాను. మొదటి నుంచి కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. రైతుల పండించే ఉత్పత్తుల మీద వారికి అదుపు లేదు, వాళ్ళు నిర్ణయించుకోలేరు. దాన్ని ఎట్లా చేయొచ్చు అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇవాళ మొన్నటి దాకా 200 రూపాయలు టమాటాలు అయినాయి, నిన్న 50 పైసలు పడిపోయింది. 200 రూపాయల టమాటాలు అయినప్పుడు మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం 50 రూపాయలకు సబ్సిడీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ మన కర్నూలులో కానీ సప్లై చేసింది. 200 రూపాయలు అన్నప్పుడు 140, 150 ఉన్నది 50 సప్లై చేసింది. నేనేమంటున్నాను, ఇప్పుడు 50 పైసల కిలో అయినప్పుడు రైతు దగ్గర నుంచి 50 రూపాయలకి ఎందుకు కొన్నారు? 50 రూపాయలు సప్లై చేసింది కదా. అంటే మధ్యతరగతి ఓట్ల మీద ఉన్నంత ఆసక్తి వీళ్ళకు ఉన్నది. ఇక విమర్శించే వాళ్ళు, అనుచిత ఉచితాలను విమర్శించే వాళ్ళకి ఒక జవాబు చెప్తాను. చాలా మంది ఉద్యోగ శుద్ధి మీద విమర్శిస్తుంటారు.
నేను ఏమంటున్నా, ఉద్యోగస్తులకు వాళ్ళ టీఏలు డిఏలు వాళ్ళకు కరువు భత్యాలు అన్ని పెరగాలి, కానీ మాత్రం రైతులకు రూపాయి ఇస్తే అనుచిత ఉచితాలను గగ్గోలు పెట్టాలి. నేను స్పష్టంగా చెప్తున్నాడు. వారికి సంబంధించిన అంశాల్లో కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఫార్మ్ ఉన్నాడు, ఉండాలని కోరుతున్నాడు. కొంచెం బెండ్ అయింది వాళ్ళ, నేను మొత్తం లైవ్ చూశాను. ఏదైతే వన్ టైం పెన్షన్ ఉందో, మనకి ఏదైతే ఇప్పుడు కొత్త కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ఉందో అది కొనసాగించాలనుకుంటాం. దేశవ్యాప్తంగా 3% ఉద్యోగస్తులే, గవర్నమెంట్ ఉద్యోగస్తులే మొత్తం ప్రపంచాన్ని, మన ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ప్రభుత్వాలను శాసిస్తున్నారు. బ్యూరోక్రాట్స్ ఎట్లా అయిపోయిందంటే ప్రభుత్వాలను మెడలు వంచి అయినా వాళ్ళు మెచ్చుకుంటారు. పెట్రోల్ ధరలు పెడితే నాలాంటి మీలాంటి సామాన్యులకు కష్టం అమ్మా, కానీ పెట్రోల్ ధరలు పెడితే ఉద్యోగికి డిఏ పెరుగుతుంది, డీజిల్ ధర పెడితే డిఏ పెరుగుతుంది. అంటే ఉద్యోగుల మీద నేను వ్యతిరేకం కాదు, కానీ ఉద్యోగులు అంటే వాళ్ళు ఇవాళ ప్రభుత్వాలను శాసించి బ్యూరోక్రాట్స్ రాజ్యాన్ని నడుపుతున్నారు. అందుకనే అనుచిత ఉచితాలను ప్రచారం చేస్తుంటారు. స్పష్టంగా వ్యవసాయ రంగం మీద 160 మంది ఆధారపడ్డ రంగం కనుక దానికి ఎంత మేలు చేసినా తక్కువే. ఒకనాడు ఉపాధి హామీ పథకాన్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు దీన్ని కూడా విమర్శిస్తున్నారు. ఉపాధి హామీ వల్ల గ్రామాల్లో అటుపక్క తీసి ఇటు పోతున్నా అంటారు. ఇప్పటికీ అట్లా లేదు. నేను స్వయంగా గ్రామాల్లో ఉంటున్నామని, ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్నామండి. గ్రామాల్లో 250 రూపాయల కూలి కూడా పడతలేదు. ఏది వ్యవసాయ కూలికి, ఏది మన ఉపాధి హామీ కార్మికులు ఎండలో పనిచేయాల్సి వస్తుంది. అందులో అవినీతి లేదంటలేదు, నేను ఉండొచ్చు, కానీ ఇవాళ చాలా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉపాధి హామీల్లో కూడా చాలా పకడమైన ఏర్పాట్లు అయినాయి. దానివల్ల అక్కడ వచ్చే కూలి తక్కువ, ఏదో పని చేస్తూ వస్తుంది కదా అని వ్యవసాయ పనులు లేనప్పుడు చేస్తున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని. మరొక ఇవి మీరు కీలకమైన, ఇవి చేస్తలేరు. సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిదే. రెండోది ఏం చేయాలి, మనకు ఉత్పత్తులకు, వ్యవసాయ ఉత్పత్తులకు ధర పెంచడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలి. మేము గతంలో చేసినాం కూడా. కర్నూలులో, ఎమ్మిగనూరులో, మదనపల్లిలో 50 రూపాయలకు టమాటా అయినప్పుడు, 50 పైసలకు టమాటా అయినప్పుడు దాన్ని తీసుకొచ్చి మన ఎర్రగడ్డ మనకు మా రైతు బజార్లో అమ్మితే అప్పుడు 30 రూపాయలు ఉండేదాన్ని 10 రూపాయలకి అమ్మితే మాకు 10 రూపాయలకు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కలుపుకొని రైతుకు రూపాయి 5 పైసలు మిగిలింది తీసుకొచ్చిన వాటి. నేను ఏమంటున్నానంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ పట్ల ప్రభుత్వాలు అశ్రద్ధ చేస్తున్నాయి. మధ్యతరగతి జీవితాల కోసం, మధ్యతరగతి ఉద్యోగుల కోసం ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పనిచేస్తున్నాయి. అందుకని చూడండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగనియరు. ఎందుకనియరు? వరి ధాన్యము ఏకైక పెద్ద కొనుగోలుదారు ప్రభుత్వమే, FCI ద్వారా ఉంటుంది. కానీ FCI ద్వారా కొన్ని వరి ధాన్యం రేటు పెరగవద్దు ఎప్పుడు కూడా, అంతే ఉండాలి. నిజంగా చెప్పాలంటే స్వామినాథన్ గారు మొన్ననే కనుమూశారు. ఆయన ఆత్మ శాంతించాలంటే ఆయన చెప్పిన ప్రపోజల్ సరిగ్గా చేస్తే సరైనవి శాస్త్రీయంగా ధరలు లెక్కబెట్టి, ఇవాళ వరి క్వింటాల్ ఉత్పత్తికి వరి ధాన్యం 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. 4,500 ఇవ్వాలి కదా, 21,60 ఏంటిది అంటే మనకు 32 రూపాయలు, 41 రూపాయి ఏం పెంచడం? మీరేమో రాసుగా ఫస్ట్ రేట్లతో సహా 5 రూపాయల డినామినేషన్ ఉండాలనుకుంటున్నారే, ఈ 42, 32 ఏంది? అందుకని నేను ఏమంటున్నానంటే శాస్త్రీయంగా లెక్కగట్టి వ్యవసాయ ఉత్పత్తులకు 1కి 1.5 రేట్లు. మోడీ గారు చెప్పినట్టు నేను 2 రేట్లు కూడా అడుగుతలేను. డబల్ ఆదాయం చేస్తాను నేను నమ్మద్దు కూడా. నేనేమంటున్నానంటే 1కి 1.5 రేట్లు మనకు ఆచరణాత్మక విధానాన్ని స్వామినాథన్ గారు చూపించారు. దాని ప్రకారం చేయాలి. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులలో ఇంకొకటి కూడా ఉందమ్మా. ఇప్పుడు వరి ధాన్యం కానీ ఇతరత్ర కూడా గతంలో మన ప్రభుత్వాలు, కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, మీకు మద్దతు ధరకు 200 రూపాయలు అదనంగా వాళ్ళు బోనస్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఎందుకు ఇవ్వద్దు ఇవాళ? వరి కానీ ఇంకేదన్నా కానీ వరి అసలు రకంగా వరిని తక్కువ చేయాలి మనం. మిగతా ఆహార ధాన్యాలు, నూనె గింజలు, పప్పు దినుసులు మంచి పండించాలి. ఆ వైపుగా పోతేనేమో వరి ఊరి అన్నాడు కేసీఆర్ అని అంటాం. నియంత్రణ ఎట్లా చేస్తావు నువ్వు అంటాం. నిజంగా చెప్పాలంటే వ్యవసాయాన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ఏ పంట, ఎంత పంట పండించాలి, ఎట్లా పండించాలి, రైతులకు అవగాహన కల్పించాలి. చట్టం ద్వారా చేయలేము, రైతులకు అవగాహన కల్పించి. ఎవరైనా మన రైతు ఏం చేస్తాడు, లాభం వస్తేనే పండిస్తారు కదా, లాభం రాకపోతే పండించరు కదా. అందుకని ఒకేసారి అన్ని పంటలు అందరూ ఒకే దగ్గర వేయకండి, విడతల వారి వేసుకుంటే సరిగ్గా. నేను చెప్పి ఒక రైతుగా చెప్తున్నాను, ఒక 10 ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు 5 పంటలు వేరువేరుగా పెట్టిన అనుకోండి, తప్పనిసరి ఎప్పుడోసారి లాభం వస్తుంది. టమాటా ప్రతిసారి ఎకరం వేసింది అనుకోండి, ఒకసారి లేపుతుంది, ఒకసారి దించుతుంది. అందుకనే ప్రభుత్వ విధానాల పరంగా మారాలి. ఈ సంక్షేమ పథకాలు తాత్కాలికమే, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే, శాశ్వత పరిష్కారాలు కావు. శాశ్వత పరిష్కారాలు ఎప్పుడైతే అంటే వ్యవసాయాన్ని దండగా కాదు పండగ చేసే పరిస్థితి రావాలంటే 3 విధానాలు. ఒకటి మనకు రైతు బంధు ద్వారా రైతులకు పోవచ్చు, కానీ ఆ పంట పండే దాంట్లో వ్యవసాయ కార్యం లాభపడితే, వ్యవసాయ పని మూట్లు దొరికితే వ్యవసాయ పని దొరికే పరిస్థితి అవుతుంది. ఈ రకంగానే అట్లాగే మనకి ఏదైతే ఇప్పుడు ఉన్న విధానాలు చూసుకుంటే కేసీఆర్ గారి పథకాలనే కాంగ్రెస్ కాపీ కొట్టింది. 10ని 15 చేస్తా అన్నది, లేకపోతే మహిళలకు ఉచిత ప్రయాణం అస్సలు అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ను, మన ప్రజా రవాణాను ఇంకా దిగజార్చడం అవుతుంది. అట్లా వ్యవసాయ సంస్కరణలో భాగంగా మనకు విద్యుత్ సంస్కరణలు కూడా కావాలి. విద్యుత్ సంస్కరణలో కూడా ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. విద్యుత్తును
మనకు ఎంత కొంటున్నాం, ఎంత ఇస్తున్నాం చూస్తే అర్థమవుతుంది మనకు. అంటే విద్యుత్తులో నష్టం భరించి, మన ఆర్టీసీలో ప్రజా రవాణా నష్టం భరించాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా గ్యాస్ సిలిండర్ది కూడా పెద్ద సమస్య కాదనుకున్నాను నేను. గ్యాస్ సిలిండర్ పీనట్స్తో సమానం. మీకు 8 సిలిండర్ల కన్నా ఎవరికి ఎక్కువ పడ్డాయి 4 కుటుంబాలు. 400కి 500కి ఇస్తే మహా అయితే 6 సిలిండర్లు ఇస్తే 6 33,000 రూపాయలు మొత్తం. ఏది కొసెల్లా ఈ 3,000 రూపాయల సమస్య కాదు. ఇటువంటి వాటిల్లో అవసరం లేదంటున్నాను. ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగి రైతు స్వంత కాళ్ళ మీద నిలబడ్డట్టు కావాలి. బిచ్చగాడుగా రైతు మారొద్దు. మారకుండా ఉండడానికి ఇప్పుడున్న పథకాలు మంచిగానే ఉన్నాయి. కాంగ్రెసే ఈ బీఆర్ఎస్ పథకాన్ని కాపీ కొట్టింది. వాళ్ళకన్నా మించి చేస్తానని నేను అనుకున్నాను. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మన చర్చల్లో కూడా 12,000 దాటాడు కేసీఆర్ అన్నాను. 16,000 ఎప్పుడు అంటున్నాడు? వచ్చే 5 ఏళ్ల తర్వాత 16,000 అంటే 12,000కు రేపు వచ్చే మార్చి తర్వాతనే మొదలవుతుంది. కనుక ఆచరణాత్మకమైన హామీ ఇచ్చిండు కేసీఆర్ గారు అని నేను అంటున్నాను. ఇది నిజంగానే బడ్జెట్ అంచనా వేసుకొని ఇచ్చే హామీ, బడ్జెట్ కి మించి కూడా కాదని నేను అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ మేనిఫెస్టోకి సంబంధించడానికి అయితే ఎలాగూ రిలీజ్ అయింది, మీరు మాట్లాడారు. మీతో పాటుగా కాంగ్రెస్ నేత దారావత్ నగేష్ గారు లైన్లో ఉన్నారు. వారిని ఫోన్ లైన్ ద్వారా తీసుకుందాము. తను ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో బీఆర్ఎస్కి పోలి ఉంది, తన స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. నగేష్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. మేనిఫెస్టో, బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోకి దగ్గర పోలికలు ఉన్నాయి, దీన్ని కాపీ కొట్టారా అనేది ఒక సూటి ప్రశ్న. దీనికి మీ స్పందన ఏమంటారు? అదే బీఆర్ఎస్ చాలా ఇంటిగ్రిటీ ఉన్న పార్టీ అని చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా వీళ్ళు. ఏది మా నాయకుడు ఉద్యమకారులని, తెలంగాణ సమాజానికి ఏం కావాలో వీళ్ళకి తెలుసు అని అన్ని గొప్పగా చెప్పుకునే పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ పేస్ట్ చేసుకొని మేము ఇస్తాం అవన్నీ హామీలు అని ఇప్పుడు అంటున్నారు. అంటే సడన్ గా మొన్నటి వరకు రెస్పెక్టెడ్ సీఎం గారికి హెల్త్ బాగాలేదు, నిద్ర నుంచి లేచి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివి సేమ్ కట్ కాపీ పేస్ట్ చేసేసి ఏదో క్రియేటివిటీ గొప్పగా తెలంగాణ సమాజానికి బాగు చేసే చిత్తశుద్ధిగా పరిపాలిస్తున్నట్టు, పేపర్ లీక్ ఇష్యూలు లేనట్టు, దళిత మందులో కరప్షన్ లేనట్టు, లిక్కర్ స్కామ్ లో వీళ్ళు లేనట్టు, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ప్రజలకి ఒక రకంగా మోసం చేయడానికి ఇంకో నాటకానికి తెరదీసినట్టు ఉంది. బట్ వీఆర్ ప్రౌడ్ దట్ కి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అని ప్రజల కోసం రాసిర్రని ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒప్పుకుంది. అరే ఇలాంటి మేనిఫెస్టోనే ఇవ్వాలి, లేకపోతే మనం కూడా ప్రజల్లో మనకు అది కూడా నమ్మరు జనాలు అని వాళ్ళు కట్ కాపీ చేస్తున్నారమ్మా. దానికి మనం ఇంకా యూనో ఇప్పుడు ఎంత క్రిటిసిజం చేసినా బీఆర్ఎస్ కి చాలా తక్కువే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా అసలు ఈ కట్ కాపీ పేస్ట్ చేయాల్సిన ఆలోచన వాళ్ళకి ఐడియా ఇచ్చింది కూడా బీజేపీ అయి ఉంటది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి. సో నాకు తెలిసి వీళ్ళు ప్రజెంట్ గా వీళ్ళు మాట్లాడాల్సింది మేనిఫెస్టోలో ఇది ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇది ఇస్తుందిగా, మేము ఇది అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం అంటే మేము ఇస్తామని వీళ్ళు ముందుకు వస్తున్నారుగా, ఇది కాదు మాట్లాడాల్సింది వీళ్ళు. నిన్న మన ఆడబిడ్డ తెలంగాణ సమాజంలో ఉరేసుకొని చనిపోయింది, నిరుద్యోగురాలు. నోటిఫికేషన్ వీళ్ళు ఎలా మన సీఎం గారే అన్నారుగా, మీరు రేపు యువత మొత్తం టీవీ చూడండి ఉద్యోగాలు ప్రకటిస్తా అన్నారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి. లాస్ట్ 10 years లో ఎవరమ్మా తెలంగాణ సమాజాన్ని మోసం చేసేది? అవతల ఉద్యమకారుల నుంచి ఈ రోజు యువత వరకు ఆ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డను కూడా వాడుతున్నారు వీళ్ళు తప్ప ఇంకేం లేదు. అవతల మన ఆంధ్ర మిత్రులకి దయ్యాలు దూతాలని చూపించుకొని ఎన్నో ఎమోషన్ ఎక్స్ప్లోయిట్ చేశారు తెలంగాణ సమాజంలో. ఈ రోజు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చూసి వీళ్ళు కట్ కాపీ చేసుకొని సేమ్ మేము కూడా ఇస్తామంటే తెలంగాణ సమాజం అయితే నమ్మేటట్టు లేదమ్మా. వీళ్ళ హామీలు, వీళ్ళ ఇంటిగ్రిటీ మీద అది అసలు ఇంటిగ్రిటీ కాదుగా అంటారుగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని శాస్త్రాంగ నమస్కారం చేసి వచ్చి నామం పెట్టినట్టు ఇప్పుడు ఇంకో నామం తెలంగాణ సమాజానికి నామం పెట్టే దిశగా వీళ్ళు ఇప్పుడు మేనిఫెస్టో అలా ఓపెన్ చేశారు. తెలంగాణ సమాజంలో అయితే ఉందమ్మా గట్టిగా, ఏది బీజేపీ బీఆర్ఎస్ ని నమ్మొద్దని. అది వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు. హాస్టల్లో మన పిల్లలు హాస్టల్లో ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఉద్యోగాలు లేక మన యువత మొత్తం అయోమయంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇప్పటి వరకు మనకి స్పాట్ డిస్కషన్లో పాల్గొని మనతో పాటు వారి ఏదైతే రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏదైతే విడుదల చేశారో దానికోసం స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్మోహన్ గారు. అదేవిధంగా అందే సత్యం గారు ఫోన్ ద్వారా మనకి అందుబాటులోకి వచ్చినటువంటి దారావత్ నగేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.